ఆ బట్టలు తీసుకురా. పద. అక్క అక్క ఏమైందా లేఖ్య? అక్క పెద్దమ్మ గారు ఆవిడ మీకిచ్చిన బట్టల కోసం మంగమ్మని వెంట పెట్టుకుని ఆవిడ స్వయంగా మీ గదికొచ్చారు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతోందక్క. సరే పద లేఖ్య, వెళ్ళి చూద్దాం. బట్టలు తీసుకున్నావు కదా మంగమ్మ, జాగ్రత్తగా ఉతికించి తీసుకొచ్చేసే. వెళ్ళు. అట్టాగేనమ్మా. ఆగు మంగమ్మ. ఏమైంది అత్తయ్య? ఎందుకు మంగమ్మని ఆపారు? మంగమ్మని ఇంటికి పిలిపించడానికి కారణం వేరే ఉంది సుచిత్ర. చూడు సుచిత్ర, వంశీ వసుంధరలు హనీమూన్కి వెళ్లినా వాళ్లు సంతోషంగా ఉన్నారు అని నాకు ఐరేంద్రికి అనిపించలేదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యమైన బంధం ఉందో తెలుసుకుందామని ఈ మంగమ్మని పిలిపించాను. నానమ్మా, ఏం చేస్తున్నావు? ఆనంద్, వంశీ డ్రెస్కి నేను పర్ఫ్యూమ్ కొట్టాను. నేను వంశీకి తెచ్చిన బట్టల్లో ఏ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుందో అదే పర్ఫ్యూమ్ స్మెల్ వసుంధర బట్టల్లో కూడా వచ్చింది అంటే వాళ్ళిద్దరూ నిజంగా అన్యోన్యంగా ఉన్నట్టే కదా. మీరీ పర్ఫ్యూమ్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోండి. అలాగే అప్పు. వదినా, వంశీ వసుంధర్లు మన కళ్ళు గప్పి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోకూడదనే మా ప్రయత్నం. మంగమ్మ, ఆ ఇద్దరి బట్టల్ని నువ్వు వాసన చూసి చెప్పు. అప్పు, ఏంటి పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదండి, అందరూ తెలుసుకోవలసిన పచ్చి నిజం. అసలు వంశీకి వసుంధరికి మధ్యలో ఏమైనా గొడవలున్నాయోనని, వాళ్ళందుకే ఇలా వేరుగా ఉంటున్నారేమోనని నా అనుమానం వదినా. ఇక్కడే వసుంధర్ని నువ్వు నిలదీయాల్సిందే. మంగమ్మ చూడు, రెండూ ఒకే వాసన వస్తున్నాయమ్మా. వంశీ సార్, ఒక్క నిమిషం. ఏమైంది వసు? డ్రెస్కేం కాలేదులే. దుమ్ము పడింది వంశీ సార్. పైగా ఈ డ్రెస్ మీకు మీ నాన్నమ్మ గారు గిఫ్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ వసు. అప్పు, నువ్వు కూడా ఇలా అందరి ముందు మమ్మల్ని అవమానిస్తావు అనుకోలేదు. ఛా! నానమ్మా, అన్నయ్య బాధపడితే చూడలేనంటావు. ఇప్పుడు ఎందుకు నానమ్మా ఇలా బాధ పెడుతున్నావు? రోజు రోజుకి నీకు కూడా చాదస్తం పెరిగిపోతుంది. అక్క, వంశీ సార్ కోపంగా వెళ్లారు, వెళ్ళి కూల్చేద్దు పద. పాత పద్ధతిలోనైనా
వాళ్ళిద్దరూ ఒకటయ్యారో లేదో తెలుసుకోవడానికి మంచి ప్లానే వేశారత్తయ్య. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలంటారు. మంగమ్మ, అవి తీసుకెళ్లి జాగ్రత్తగా ఉతికించి తీసుకురా. అట్టగేనమ్మా. వెళ్ళు. ఐరేంద్రి, నువ్వే ఓడిపోయావు. అక్క, అక్క, నువ్వు వాళ్ళకి భలేగా బుద్ధి చెప్పావక్క. ఎన్నాళ్ళు నువ్వు కూల్గా శ్రీరామచంద్రమూర్తి మార్గంలో ఉన్నావు కాబట్టి వాళ్ళ ఆటలు సాగిపోయాయి. ఇక నుంచి సముద్రం దాటిన శ్రీరామచంద్రమూర్తి మార్గంలో నువ్వు నడవాలక్క. వాళ్ళ ప్లాన్లని నువ్వే తిప్పికొట్టాలి. వంశీ సార్ జోలికొస్తే నువ్వెంత కోప్పడతావన్నది వాళ్ళకి తెలియాలక్క. వాళ్ళకి నా మీద కోపంగా ఉన్నా వాళ్ళంటే నాకు ద్వేషం లేదు అలెక్య. అపర్ణాదేవి గారంటే నాకెంతో గౌరవం. ఆవిడ మార్గాన్ని నేను అనుసరించాలనుకుంటున్నాను. కానీ ఆవిడ ఎందుకు వంశీ సార్ జీవితానికి అడ్డుపడుతున్నారో నాకైతే తెలియడం లేదు. బహుశా వంశీ సార్ అపర్ణాదేవి గారి మీద చూపించే శ్రద్ధ వల్లేమో. అక్క, నువ్వు ఇలా జాలిపడి వెనక్కి తగ్గద్దు. మిమ్మల్ని విడదీయడానికి ఏ అవకాశం దొరికినా వాళ్ళు వదులుకోరు. అపర్ణాదేవి గారు మంచివారు, గొప్పవారు అలీక్య. ఆవిడ స్థాయిని చూసి అందరూ సాయం కోసం ఈ ఇంటికి రావాలనుకునేది అందుకేనేమో. వేరే ఇంటి నుంచి ఈ ఇంటి కోడలిగా మరో అమ్మాయికి కూడా అవకాశం ఇవ్వాలనుకోలేదు. విధి రాతో దేవుడి సంకల్పమో తెలియదు. మనం ఇంత గొప్పింటికి దగ్గరయ్యాము. అందర్నీ మన మనుషులుగా, మంచి మనుషులుగా మార్చుకోవాలి అలేఖ్య. కానీ అటువైపు నుంచి కూడా మన వైపు మొగ్గు చూపించాలి కదక్కా. ఆ ఐరేంద్ర గారికి ఉన్నపాటి బుద్ధి వల్ల తన కూతురికి అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో పెద్దమ్మగారు కూడా కుట్రలో భాగమవుతున్నారు. అయితే మనం మొదట చేయాల్సిన పని మంచి వాళ్ళని కాపాడుకోవడమే అలేఖ్య. అంటే నీ ఉద్దేశం ఏంటక్కా? ఐరేంద్రి గారు దురాశతో ఈ కుట్రలు చేస్తున్నారని, కేవలం ఈ ఆస్తి కోసమే ఇక్కడుండి అందరికీ ఉచ్చు బిగిస్తున్నారు అని ఐరేంద్రి గారి నిజస్వరూపం అపర్ణాదేవి గారికి తెలిసేలా చేయాలి. మంచి ఆలోచనే అక్క. ఐరేంద్రి గారి గురించి నిజం తెలుసుకొని పెద్దమ్మ గారే ఐరేంద్ర గారిని మెడ పట్టుకుని బయట గెంటేస్తారు. సరే అలేఖ్య, నువ్వెళ్ళు. అపర్ణ మేడం గారికి, ఐరేంద్రకి నేను కాఫీ తీసుకెళ్తాను. ఇప్పుడెందుకక్క? అపర్ణాదేవి గారికి నేను క్షమాపణ చెప్పుకోవాలి అలేఖ్య. ఇదే రైట్ టైం. వంశీని పెళ్లి చేసుకున్నాక వసుంధరికి అదృష్టం పట్టుకుందో, అది వంశీ భార్య కావడమే మన దురదృష్టమో నాకేం అర్థం కావట్లేదమ్మా. బుర్ర వేడెక్కినప్పుడు ఇలాగే ఉంటుంది ఐరేంద్రి. వసుంధర నిజాయితీ పొర్రాలు కాబట్టే మనం తన్ని ఎంత బలి చేయాలని చూసినా తను లొంగడం లేదు. పైగా వంశీ కూడా వసుంధరను ఇదివరకటి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా అంతకంటే ఎక్కువే ద్వేషిస్తున్నాడులే అమ్మా. ఏం వసుంధర, వేరే వాళ్ళ గదిలోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని నీకు తెలీదా? తెలుసు ఐరేంద్రి గారు, కానీ నువ్వు పరాయి మనిషివి కాదు, ఎవరి గదిలోకైనా నేరుగా వెళ్ళొచ్చని వంశీ సార్ నాతో చెప్పారు. మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి, వెళ్ళి ఆయన్నే అడిగేసి వస్తాను. ఆగో, వంశీకేం చెప్పనక్కర్లేదు. నువ్వెందుకొచ్చావో చెప్తే చాలు. మీకు కాఫీ ఇవ్వడానికి వచ్చాను మేడం, కానీ మీరు కోపంగా మాట్లాడినా నాకిప్పుడు చాలా హాయిగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. కింద మమ్మల్ని అవమానపరిచేలా మాట్లాడి ఇప్పుడు మా చేతికి కాఫీ కప్పించి కూల్ చేయాలనుకుంటున్నావా వసుంధరా? కింద అందరూ అవమానించింది మిమ్మల్ని మాత్రమే ఐరేంద్రి గారు, పెద్దమ్మ గారు కాదు. నేను అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే తప్పు నా వల్ల జరిగిందంటున్నావు వసు? తీర్పు చెప్పే పెద్దవారు
ఇప్పటికీ మీ పక్కనే ఉన్నారు కదా ఐరేంద్రి గారు. కావాలంటే అపర్ణ మేడం గారిని అడగండి. వంశీ నేను వెనకేసుకొస్తున్నాడనే ధైర్యమే కదా ఇదంతా? కాదు ఐరేంద్రి గారు, ముందు వెనుక ఆలోచించడానికి అపర్ణ మేడం గారు ఉన్నారు కదా. మీకు కూడా కాఫీ తెచ్చాను, తీసుకోండి ఐరేంద్రి గారు. తీసుకోండి ఐరేంద్రి గారు. మేడం, మీకు కూడా కాఫీ తీసుకొచ్చాను, తీసుకోండి. తీసుకోండి మేడం. మీరు నాకు బహుమతిగా ఇచ్చిన చీర నాకు బాగా నచ్చింది మేడం. మంగమ్మ ఉతికి ఆరేసిన తర్వాత కట్టుకుంటాను. ఈ జన్మలో నీకు మా అమ్మ ఆశీర్వాదం దొరకదులే వసుంధరా. మేడం గారు నన్ను ఒక్కదాన్నే ఆశీర్వదించడం ఇష్టం లేక వంశీ సార్ కూడా నా పక్కనే ఉన్నప్పుడు ఆశీర్వదించాలి అనుకుంటున్నారేమో. వంశీ సార్తో కలిసే మేడం గారి ఆశీర్వాదం తీసుకుంటాను. ఆ వసుంధర్ని ఇప్పుడే ఆశీర్వదించాల్సిందమ్మా, లేకపోతే అది అన్నంత పని చేస్తుంది. మనం కట్టడి చేయడానికి ప్రయత్నిద్దాంలే ఐరేంద్రి. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఎక్కడికి వెళ్ళారేనా? ఎప్పుడు నా పక్కనే ఉంటారు కదా. ఆనంద్ గారు, శ్రీమతి గారు జాగ్రత్త అండి. ఆనంద్ గారు, మీరు ఇక్కడున్నారా? లేదా లెక్కి గారు, కాఫీ కప్లో ఉన్నాను. కనిపించట్లేదా ఏంటి? అయినా మన మధ్యలో అదెందుకండి? మన ఇద్దరిని దగ్గర చేయడానికి శ్రీమతి గారు. మీరు నా వేళ్ళకి నెయిల్ పాలిష్ వేయడం దాకా అందరూ అర్థం చేసుకుంటారు, కానీ ఇలా మీరు కాఫీ తీసుకురావడం పెద్దమ్మగా చూస్తే ఊరుకుంటారా? మనది ఏ లాయరు విడదీయలేని బంధం అని మీకు ఎప్పుడో చెప్పాను కదా శ్రీమతి గారు. మళ్ళీ నిరాశ పడిపోతారు ఎందుకు? ఇలా మా నాన్నమ్మ చూస్తే మీకు జలుబు చేసిందని అబద్ధం చెప్పకుండా మీ మీద ప్రేమతోనే ఈ కాఫీ తెచ్చానని నిజమే చెప్తాను శ్రీమతి గారు. ఇంత హడావిడిగా కాఫీ తీసుకురావడానికి గల సందేశం ఏంటో? ఇందాక అందరి ముందు నాకు మురిపంగా గోరుముద్దలు తినిపించారు కదా శ్రీమతి గారు. ఆ ఆనందం మనసులో ఉరకలేసి మీకోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే నా శక్తి మేరకు ఈ కాఫీ తీసుకురాగలిగాను. అయితే ఇలా ఇవ్వండి, తాగేస్తాను. మ్మ్. ఏంటి ఆనంద్ గారు, మళ్ళీ ఆట పట్టిస్తున్నారా? అది కాదా లెక్కే గారు, మీకోసం ఎంతో ప్రేమగా కాఫీ తయారు చేసి తీసుకొచ్చాను. నాతో ఏం పంచుకోకుండా మీరొక్కరే ఒక్క గుటకలోనే తాగేస్తారా? మరి నేను మీకు మాత్రమే గోరుముద్దలు తినిపించాను, మీరు నా గోరుముద్దలు తినిపించలేదు కదా శ్రీవారు. అది వేరు ఇది వేరు శ్రీమతి గారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామో మీరే చెప్పండి. ఎలాగూ మనకు హనీమూన్ ట్రిప్కి వెళ్ళే అవకాశం లేదు, అందుకని అవకాశం ఏదొచ్చినా సద్వినియోగం చేసుకుందాం. మీరు కూర్చోండి, నేను చెప్తాను. ఏం చేస్తున్నారు? అలెక్కే గారు, మనిద్దరం ఈ కాఫీని ఆస్వాదిస్తూ తాగుదాం. ఇలా చేస్తే మనం ఒకటైపోయినట్టేనా? ఒకరి కళ్ళల్లోకి మరొకరిని చూసుకుంటూ కాఫీ తాగితే మనం ఒకరిలో ఒకరం లీనమైనట్టే శ్రీమతి గారు. మనం ఇలా కాఫీ పంచుకోవడం ఐరేంద్ర గారు గాని చూస్తే?
ఇలా ఇద్దరం ఒకే కాఫీ తాగుతుంటే మీకు కొండంత బలం రాదా ఏంటి? ఆ ధైర్యంతోనే ఐరేంద్రి అత్తయ్యను కడిగి పారేయండి శ్రీమతి గారు. ఇంత తీయటి అనుభవంలో ఆ చేదు మనిషిని గుర్తుకు చేసుకోవడం ఎందుకులేండి. ఈ రోజంతా ఇలాగే ఉండిపోదాం శ్రీవారు. దీన్నే కొండంత ధైర్యం అంటారు శ్రీమతి గారు. ఓం హర హర మహాదేవ శంభో శంకర. 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 ఓం ఐరేంద్ర గారు, మీకు అన్న పిచ్చి పట్టిందా? ఇలా చేస్తున్నారండి మీరు? నేను ఇప్పుడు భవిష్యానంద స్వామిని. కడుపులో గుద్దానంటే కొంట్లో నుంచి కక్కుకుంటావు. నువ్వు నిజంగా భవిష్యానంద స్వామివే అయితే నేను దరిద్రురాలనైనా పర్వాలేదు. ఆ వసుంధర వంశీ కలవకూడదని నీ నోటి నుంచి పలికించేదాన్ని. మగాడి వయ్యుండి కనీసం నేను చేసే ప్లానింగ్ కూడా చేయలేకపోతున్నావు. చూడండి ఐరేంద్ర గారు, ఇప్పుడు నేను సన్యాసి వేషంలో ఉన్నాను. పూజలు చేసి దేవుడికి భజనలు చేయడం, వాళ్ళు పెట్టింది భుజించడం తప్ప నేను ఏమీ చేయలేను. ఈ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? నీకు నిజంగా వసుంధర మీద వ్యామోహమే ఉండుంటే ఈ పాటికి ఏ అర్ధరాత్రో దాని నోరు నొక్కి పెట్టైనా ఆ వసుంధర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయేవాడివి. నువ్వొక దద్దమ్మవి. అమ్మా పెద్దమ్మ సరైన సమయానికి వచ్చారు. లేదంటే ఐరేంద్ర గారు మాటలతో చంపేస్తున్నారు. చచ్చిపోతే సుఖంగా స్వర్గానికైనా వెళతావు జోగేంద్ర. ఇక్కడ ఇలాగే ఉంటే వసుంధరకి వంశీకి వారసుడు పుడితే నీకు నువ్వుగా గొంతు నొక్కుకొని చావాల్సి వస్తుంది. పెద్దమ్మ గారు, మీరంత మాట అంటారా? వంశీ వసుంధరల్ని మీ మాటలతో మీరే దగ్గర చేస్తారా? రే పిచ్చి జోగేంద్ర, వాళ్ళు ఆల్రెడీ ఒకటవబోతున్నారు. ఇక నువ్వు చెయ్యాల్సిందేంటో నీకు తెలుసా? చివర్లో నువ్వు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో స్వామివారి విభూది పెట్టాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. చాలా ఐరేంద్ర గారు, నన్ను రగిలించాల్సిన చోటే రగిలించారు. ఇన్నాళ్ళు ఏదో చేస్తున్నారని నేను అడ్డుపడలేదు. ఇప్పుడు వసుంధర నుంచి వంశీని వేరు చేయడానికి నేనేం చెయ్యాలో అదంతా చేస్తాను. వసుంధరని నువ్వు పెళ్లే చేసుకోలేకపోయావు, ఇక వంశీ నుంచి వేరేం చేయగలవు నువ్వు? ఇప్పుడు వసుంధర్ని నువ్వు వంశీ నుంచి దూరం చేయాలన్నా మళ్ళీ నువ్వు జోగేంద్ర గెటప్లోకే రావాలి. అక్కర్లేదు ఐరేంద్ర గారు, వేషం మాత్రమే మారింది. వసుంధర మీద మోహం మారలేదు. ఇప్పుడే వెళ్ళి నేను చెయ్యాల్సింది చేస్తాను. ఏమైంది వీడికి? అమ్మా, ఈ జోగేంద్ర గడు ఇంత ఆవేశంగా వెళ్తున్నాడు. వసుంధర్ని ఏం చేస్తాడో ఏంటో. వసుంధరని ఏమార్చడానికి జోగేంద్రకున్న శక్తి సరిపోదు. చూద్దాం, అసలు వాడు ఏం చేస్తాడో మనము చూద్దాం. రే వంశీ, వసుంధర నుంచి నిన్ను వేరు చేయడం కన్నా నీ నుంచి వసుంధరను వేరు చేయడమే ఇప్పుడు నాకు ముఖ్యం రా. ఈ రోజుతో నీకు వసుంధర శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఏంటి స్వామీజీ,
మీరు ఇక్కడేం చేస్తున్నారు? అరే చెప్పండి స్వామి, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు అడగాలనుకున్నది అడగలేక ఇబ్బంది ఏమైనా పడుతున్నారా? అదేం లేదు బాబు. వాయు స్నానం కోసం ఇలా వస్తే ఈ ఉయ్యాల కనపడింది. ఎంతో ఆకర్షణీయంగా కనిపించేసరికి దగ్గరికి వచ్చి పరీక్షించి చూసి వెళ్తున్నాను. ఉయ్యాల నిజంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది స్వామి. అవును, ఇంతకీ ఆ ఉయ్యాల్ని ఇక్కడ ఎవరు కట్టించారు? ఇంకెవరు బాబు, మీ అమ్మగారే కట్టించుంటారు. త్వరలోనే ఇంటికి వారసుడు రాబోతున్నాడన్న ఉద్దేశంతోనే వారసుడు వచ్చాక మురిపెంగా చూసుకోవాలన్న మమకారంతో ఆ తల్లి ఇలా కట్టించుంటుంది. నిజంగా అది చాలా బాగుంది. అంతా ఈశ్వరేచ్ఛ నాయనా. ఒక్కసారి ఎలా ఉందో పరీక్షించరా. ఓం హర హర భవిష్యానంద పలకరా. ఓం హరోం హర. భవిష్యానంద స్వామి చెప్పిన మాటలు విన్నాక నా కడుపు నిండిపోయింది. ఆ మహానుభావుడి మాటలు నిజమవ్వాలి.